का ध्यान करेंगे। అందరూ బైబిల్ తీయండి. सब लोग बाइबल खोलिए। ప్రతి ఒక్కరూ हर एक బైబిల్ తీసి बाइबल खोलकर లేఖన భాగాలను ధ్యానిద్దాం. वचन को ध्यान करेंगे। మనం ఈ 3 రోజుల నుంచి లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. हम पिछले 3 दिन से लूका सुसमाचार का 15वें अध्याय को हम ध्यान कर रहे थे। ఆ యొక్క అధ్యాయంలో క్రైస్తవులకు కావాల్సినటువంటి మంచి ఆత్మీయ అనుభవాలు మనకి దేవుడు ఇచ్చాడు. उस अध्याय में मसीह को जो जरूरत है उन आत्मिक विषयों को वहां पे लिखा हुआ है। మరి ఈ రోజు మనం आज के दिन हम పెద్ద కుమారుడు గురించి తెలుసుకుందాం. बड़े पुत्र के बारे में जानेंगे। ఈ పెద్ద కుమారుడు बड़ा पुत्र जो है ఎవరికి పోలినవాడు? किसका सादृश्य है? ఈ పెద్ద కుమారుడు శాస్త్రులు పరిసయ్యులు సద్దుకైలు పోలినవాడు. ये बड़ा पुत्र जो है शास्त्री परिसय सद्दुकई का सामान का था। ఎందుకంటే क्योंकि సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటాయి దగ్గర. ये लोग कुड़कुड़ाना चिड़चिड़ापन दिखाना ये दिखाई देता है। వీళ్ళు ఇజ్రాయేలీలకు సాదృశ్యం. ये लोग इजरायलियों के सादृश्य है। అందుకే ఇజ్రాయేలీలు అరణ్యంలోనే చనిపోయారు. इसलिए सारे इजरायली लोग जो है ये कुड़कुड़ाने वाले जंगल में ही ढेर हो गए थे। ఎవరైతే ఆ ఐగుప్తు దేశం నుంచి వచ్చారో जो कोई उस मिस्र से आए थे ఇద్దరు తప్పితే ఎవరో కానాన్లోకి వెళ్ళాల. उनमें से 2 के अलावा कोई भी कानान में प्रवेश नहीं యెహోషువ किया। కాలేబు తప్ప. यहोशू और कालेब के अलावा। ఎందుకని? क्योंकि సనుగుళ్ళు గొనుగుళ్ళు కోపాలు ఈర్ష్యలు ఖర్చులు. कुड़कुड़ाना गुस्सा करना प्रभु के दास के विरुद्ध बोलना इस वजह से। అంటే అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. यानी कि इस तरह के लोग जो है स्वर्ग में नहीं जाएंगे करके बिल्कुल खंडन करता है बाइबल। కోపతాపాలు जो गुस्सा करते हैं సనుగుళ్ళు तो कुड़कुड़ाते हैं, మరి అసూయలు जो ईर्ष्या रखते हैं, ఈ ఈర్ష్య కక్షలు जो జగడాలు क्रोध करते हैं, लड़ाई झगड़े करते हैं, తృప్తి లేని వారు కూడా. जो तृप्त नहीं रखते अपने जिंदगी में, తృప్తి లేని వారు, जो तृप्त नहीं रहते, దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి లేని जो వారు. प्रभु देता है उसमें जो तृप्त नहीं होते। ప్రియులారా, ఆనాడు ఇజ్రాయేలులు ఈనాడు క్రైస్తవుడికి చాలా అంటే ఆ తప్పిపోయిన క్రైస్తవుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. यानी कि प्रियो उन दिनों की जो इजराइली लोग आजकल की मसीह जो भटका हुआ उड़ाव पुत्र के है ना उसकी कई नजदीक संबंध है, చాలా దగ్గర సంబంధం ఉంది. बहुत ही नजदीक संबंध है। యేసు ప్రభువు ఆ మొదటి దినాలలో పాపులను చేర్చుకుంటున్నారని శాస్త్రులు పరిసయ్యులు సద్దుకైలు యేసు ప్రభు చాలా చడిగారు. ప్రియులారా, यीशु मसीह के खिलाफ उन दिनों की शास्त्री परिसय सद्दुकई ने कुड़कुड़ाए कि ये पापियों के संग चलता है करके। మీరు చూస్తే आप देखेंगे ఆ 2వ వచనం 15వ అధ్యాయము 2వ వచనం చూస్తే लूका सुसमाचार 15 का दूसरे वचन देखेंगे तो पर परिसय और शास्त्री कुड़कुड़ा कर कहने लगे ये तो पापियों से मिलता है और उनके साथ खाता भी है। ఎందుకంటే क्योंकि పాపులందరూ అంటే అక్కడ సుంకరులను పాపులను అంతా ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యం వినటానికి చాలా ఆశపడుతున్నారు. यहाँ पे चुंगी लेने वाले सारे पापी ये यीशु मसीह के पास आके वचन सुनने की इच्छा रखते थे। ఈ శాస్త్రులు ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర పండితులు యేసు ప్రభు యూదుల్లో పుట్టాడు కదా, వీళ్ళు ఏంది సుంకరులు పాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని తింటున్నాడు, వాళ్ళతో తాగుతున్నాడు, వాళ్ళతో తిరుగుతున్నారు, వాళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తున్నాడు, ఈయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు అని చెప్పి చాలా సనుక్కునేవాళ్ళు. ప్రియులారా, ये शास्त्री परिसय समझते हैं ये तो यहूदी वंश में पैदा हुआ यीशु मसीह, इसका बावजूद भी ये क्यों चुंगी लेने वाले पापियों के संग बैठता है, चलता है, फिरता है करके वो कुड़कुड़ाते बहुत ज्यादा यीशु मसीह के खिलाफ कुड़कुड़ाने लगे। ఇంకో విషయం చెప్పాలంటే एक और बात कहना हो तो అసలు వాళ్ళు ధర్మశాస్త్ర పండితులు వాళ్ళు చేయాల్సిన పని యేసు ప్రభు చేస్తున్నాడు. आखिर जो व्यवस्था को संदेश देने वाले वो शास्त्री परिसय जो करना था उस काम को यीशु मसीह कर रहे हैं। వాళ్ళు చూపించాల్సిన ప్రేమ యేసు ప్రభు చూపిస్తున్నారు. यीशु मसीह दिखा रहे जो शास्त्री परिसय को दिखाना था प्यार। వాళ్ళు మంచి మంచి ధర్మశాస్త్రం మాటలు చెప్పాల్సిన బదులు వాళ్ళు కాలయాపన చేస్తుంటే యేసు ప్రభు జనాలను గురించి దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తారు. शास्त्री परिसय जो प्रभु परमेश्वर के बारे में अच्छे अच्छे संदेश देना था मगर वो लोग ऐसे समय व्यर्थ गवा रहे थे, मगर यीशु मसीह उस काम को कर रहे थे। కానీ लेकिन ఇక్కడ యేసు ప్రభు మీద వీళ్ళు చాలా ఎలిగేషన్లు వేస్తున్నారు. लेकिन यीशु मसीह के खिलाफ बहुत सारे उल्टी बातें बोल रहे थे। వాళ్ళతో కూర్చుంటావు, వాళ్ళతో తాగుతావు, వాళ్ళతో నవ్వుతావు, వాళ్ళ ఇంటికి చేర్చుకుంటావు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావు,
तुम उनके साथ पापियों के संग बैठते हो, खाते हो, फिरते हो और तुम उनके घर जाते हो, वो तुम्हारे घर आते, इस तरह उनके खिलाफ बोलने लगे। అందుకని इसलिए మనం ఈ 4 రోజుల నుంచి చక్కగా ఈ అధ్యాయం వివరించుకుంటున్నాం. हम 4 दिन से इस अध्याय को अच्छी तरह ध्यान చాలా कर रहे మంచి थे। అనుభవాలు దొరుకుతున్నాయి మనకి बहुत ఇందులో. अच्छी अनुभव मिल रही है हमें। అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే इसलिए यीशु मसीह कहता है, ఒక వ్యక్తి దగ్గర एक इंसान के पास 100 గొర్రెలు ఉంటే 100 भेड़ थे, ఒక గొర్రె పోతే ఆ గొర్రెని తీసి ఎత్తుకొని పోడా? एक भेड़ भटक गई तो उसको ढूंढने के लिए नहीं जाएगा। మరి ఒక స్త్రీ एक स्त्री తన ఇంట్లో నాణ్యం పోగొట్టుకుంది. अपने घर में सिक्का को खो दिया। చూడండి ఆ నాణ్యం దొరికేంత వరకు ఎంత కష్టపడి నాణ్యం దొరికేంత जब వరకు तक वो ఎదిగిందో. सिक्का नहीं मिला तब तक उसने कितना मेहनत से ढूंढा उसको। ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఎంత ప్రేమతో ఆహ్వానించాడు. एक इंसान के पास 2 पुत्र थे, जब उड़ाऊ पुत्र जब वापस आ गया तो वो पिता ने कितना खुशी बनाया था। మరి ఈ రోజు తప్పిపోయినటువంటి ఇదిగో ఈయన బిడ్డలు మరి వీళ్ళని నేను చేరదీస్తే ఎందుకు మీరు ఇలా అంటున్నారని చెప్పి యేసు ప్రభు అనేక విషయాలుగా వాళ్ళని హెచ్చరించాడు. तो यीशु मसीह कहता है, देखो आज के दिल भटके हुए मेरे ये संतान, इनके लिए मैं इतना प्रयास करता हूँ, तो क्यों आप लोग इस प्रकार मेरे खिलाफ बोलते हो करके प्रभु यीशु ने सारे ప్రియులారా, ఆనాడు మొదటి శతాబ్దంలో प्रियो उन दिनों की पहली शताब्दी ఈ में శాస్త్రులు పరిసయ్యులు మరి ధర్మశాస్త్ర పండితులు शास्त्री परिचय जो धर्मशास्त्र का संदेश देने మేమే గొప్ప వాళ్ళము, हम ही बड़ा है, మేమే పరిశుద్ధులమి, हम ही पवित्र लोग हैं, ఒక మోషే ఉన్నాడు, हमारे लिए मूसा है, ఒక అబ్రహాం ఉన్నాడు, हमारे अब्राहम है, బాగా గర్వించారు పిల్లలు. इस तरह बहुत घमंड रखते थे। పౌలు గారు కూడా రాశాడు, पौलुस ने भी बताया है, ప్రవక్తల వాళ్ళ నుంచి వచ్చాడు, नबी भी उनमें से आए हैं, మరి వ్యవస్థ అంతా ఆల్దే, व्यवस्था भी उनमें से आई है, దాని గురించి చెప్పుకోవచ్చు. उसके बारे में बताते हुए आया రోమాపత్రికలో చెప్పాడు. रोमा पत्रिका में। అంటే వాళ్ళ గర్వం ఏంటి? यानी कि उनका घमंड क्या है। అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? इसलिए यीशु मसीह क्या कहता है, మీరు అబ్రహాం 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 సంతానం అంటున్నాడే. अपने आप को हम कहते हो हम अब्राहम का संतान। నిజంగా మీరు అబ్రహాం సంతానం అయితే నా మాటలు వింటారని చెప్పాడు. अगर सच्ची में तुम अब्राहम के संतान तो मेरी बात जरूर सुनते, నా क्या మాటలు వింటారు. मेरी बात सुनते। పిల్లారా, प्रियो ఈనాడు కూడా आज भी నామకార్థ క్రైస్తవులు नाम मात्र मसीह जो है కేవలం నామం తీసుకుంటే చాలు. केवल सोचते हैं कि नाम लेने से बेहतर है, ఒక యేసు ప్రభు నామం తీసుకుంటే చాలు, यीशु का नाम लेने से बहुत है, ఆయన్ని కొనియాడితే చాలు, उनका बढ़ाई करे तो बहुत है, ఆయన పొగిడితే చాలు उनका बढ़ाई करने से बहुत अच्छा है, అనుకుంటున్నారు. इतना ही सोचते हैं। కానీ వాళ్ళు లేఖన భాగాలను గ్రహించాల. लेकिन वो वचन को ध्यान नहीं दिया, వాళ్ళు లేఖన భాగాలను అస్సలు గ్రహించలే. वचन का वो लोग बिल्कुल ध्यान नहीं दिया, ఆ వాక్యాల్ని పైపైనే ధ్యానిస్తున్నారు. उस वचन को ऊपर ऊपर ही ध्यान करते हैं। స్వయంగా యేసు ప్రభు అన్నమాట, स्वयं यीशु मसीह ने कहा, ప్రభువా ప్రభు అన్న ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. हे प्रभु कहने वाला हर एक प्रभु के राज में नहीं जाएगा, వెళ్ళడు. नहीं जाएगा। మరి ఎవరు వెళ్తారు? फिर कौन जाएगा? నా తండ్రి చిత్తం ఉంది. मेरे पिता का एक इच्छा है। ఆ చిత్తం ఏంటి తెలుసా? वो इच्छा क्या है मालूम? ఆజ్ఞలు, आज्ञा को मानना, క్రియలతో కూడింది. जो क्रियाओं के साथ। కేవలం నామం తీసుకుంటే వెళ్ళరు పరలోకానికి. केवल नाम लेने से नहीं जाएंगे। ఇదేదో జపం చేయటం కాదు, ये कोई ऐसी जपमाला लेके जप करने का नहीं, జపం చేయటం కాదు. जप करने का नहीं है। ఆ పూసల మాలలో పెద్ద పూస ఉంటది, ఆ పెద్ద పూస కాడ నుంచి లెక్కేసుకుంటా మళ్ళీ ఆ పెద్ద పూస వచ్చిన దాకా ధ్యానం చేయటం కాదు. एक बड़ा मोती होती है, घुमाते घुमाते बड़ा मोती जब तक नहीं आता उसको गिनती करते रहेंगे, ऐसा ध्यान करने वाली बात नहीं है। ఏదో ఆల్తీ బాల్ చేసుకుని ఏదో చిలకబోకులాగా పలుకుంటే కాదు. आती फाती लगाकर जैसे तोता बोलता है इस तरह बातें बोलना नहीं। అందుకేసే అన్నాడు, इसलिए यीशु ने कहा, మీరు విస్తారంగా మాట్లాడబాకండి అన్నాడు. आप बहुत ज्यादा बात मत करना बोला, విస్తారమైన మాటలు विस्तार रीति से मत बोलो। అంటే ప్రార్థన చేయొద్దనా? यानी कि प्रार्थना ना करो, ये कहता है क्या? కాదు, नहीं, వ్యర్థమైన మాటలు. व्यर्थ बातें नहीं बोलना। వాక్యం తెలియని వాళ్ళు ప్రార్థనలో వ్యర్థమైన మాటలు పెడతారు. जिनको वचन नहीं पता वो लोग अपनी प्रार्थना में व्यर्थ बातें जोड़ देते हैं। వాక్యం తెలియని వారు శ్రమల్లో, బాధల్లో, దుఃఖంలో పడిపోతారు. जिनको वचन नहीं पता वो लोग दुख में, क्लेश में ठोकर खाएंगे, వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారు. वो प्रभु के खिलाफ बोलेंगे। జరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకోరు. जो कुछ हालत है उसको समझते नहीं है। ఈనాడు కూడా చూడండి, आजकल भी देखिए, ఈ కరోనా వైరస్ కూడా చూస్తుంటే ये कोरोना वायरस होने से దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు आखिर क्यों प्रभु ऐसा करता है, అని చాలా మంది అంటున్నారు. बहुत से लोग इस प्रकार ఎవరో తెలుసా? कौन कहते हैं? క్రైస్తవులు. मसीही। అన్ని జనులు అంటే మనకు బాధ లేదు. अन्य जाति बोलने से हमें कोई दुख नहीं। పాస్టర్లు, पासवान लोग भी बोलते हैं, పాస్టర్లు క్రైస్తవులు पासवान लोग भी, मसीह लोग भी बोलते అంటే हैं। వాళ్ళు వాక్యం లోతుల్లోకి వెళ్ళాలా. यानी कि वो वचन की गहराई में नहीं गया, కేవలం ఏక బాడకి యాపిల్ చూసి అబ్బా భలే ఉందే అట్ట ఆ రసం తాగితే తెలిసేది. केवल यही करते हैं, जैसा एप्पल को देख के बहुत अच्छा बोलते, मगर उसका स्वाद नहीं चखें तो कैसे पता चलेगा? ప్రియులారా, प्रियो, అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु कहता है, నేను నశించిన దాన్ని వెదకి రక్షిస్తానికి వచ్చాను. मैं नाश हुओं को ढूंढ के खोज को
खोज के बचाने के लिए आया हूँ। ఇంకో విషయం చెప్పమంటారా? एक और बात पता है, వీళ్ళు నామకార్థ క్రైస్తవులకు వాళ్ళు సాదృశ్యులు, వాళ్ళకి ఈ నామకార్థ క్రైస్తవులు సాదృశ్యులు. नाममात्र मसीह लोगों के लिए वो सादृश्य है, उनके लिए नाममात्र मसीह सादृश्य है। ఎందుకు తెలుసా? क्यों पता है? అసలు వాళ్ళు ఆ ధర్మశాస్త్రం చదవకపోయారండి. वो लोग व्यवस्था को बिल्कुल नहीं पढ़ते అంత थे। టైం వాళ్ళ దగ్గర లేదు. इतना टाइम उनके पास नहीं है, అలాగే టైం లేదు అసలు. टाइम नहीं है उनके అసలు पास। లేఖన భాగాలు తెలియజేది. वचन को लेकर उनको बिल्कुल पता ही नहीं है, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది చదువుతారు వాళ్ళు. क्योंकि उनको जो अच्छा लगता है वही पढ़ते हैं वो लोग। వాళ్ళు ఆర్మజన్ అనే ఒక వ్యాఖ్యానం రాసుకున్నారు. उन्होंने आर्मजड़ करके एक व्याख्यान करके लिखा है, ఒక వ్యాఖ్యానం రాసుకున్నారు. व्याख्यान लिखा है, ఆ వ్యాఖ్యానాన్ని ధ్యానిస్తారు కానీ उसी को ही ध्यान करते हैं। వాడు ధర్మశాస్త్రాన్ని కూలంకుషంగా ధ్యానించరు. वो व्यवस्था को अच्छी तरह पढ़ते नहीं है। అందుకే చాలా సమయంలో ధర్మ ఏం రాసింది అంటాడు చూసారా? इसलिए कई बार यीशु मसीह कहता है क्या लिखा हुआ है, क्या लिखा हुआ है पता नहीं వాళ్ళకి आपको, తెలియదు. क्योंकि उनको मालूम नहीं। కొన్ని సంఘాలుండి कई कलिसिया है, సంవత్సరానికి ఒక బుక్ తయారైపోద్ది. साल भर के लिए एक किताब रेडी हो जाती है, ఒక బుక్ తయారైపోద్దాం. एक किताब रेडी हो जाती है, పాత నిబంధన, पुराना नियम का, క్రొత్త నిబంధన, नया नियम का, పత్రికా పాఠం, पत्रिका का, అది పెద్ద బుక్ తయారైపోద్ది. एक किताब साल भर के लिए ఇక ఆ బుక్ చూసుకుంటా ఉంటారు. उसी किताब को देखते रहते हैं। అంతేగాని ఈ బ్రెయిన్ కి ఈ మైండ్ కి పొదును బెటర్. इतना यही करते हैं, लेकिन अपने दिमाग के लिए वो समय नहीं देते। ఆ సమయానికి, ఆ సిచ్యువేషన్ కి, ఆ పరిస్థితికి పరిశుద్ధాత్ముడు వాళ్ళతో మాట్లాడతారు. उस समय के लिए, उस हालत के लिए पवित्र आत्मा परमेश्वर उनसे बात नहीं करता। వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని ఒక సందేశాన్ని తయారు చేసుకోరు. प्रभु का सम्मुख बैठकर वो एक संदेश को तैयार नहीं करते। పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. पवित्र आत्मा प्रभु बात करता है प्रियो। ఒక సందేశాన్ని తయారు చేసుకోవటానికి एक संदेश को तैयार करने के लिए పగలంతా ఒట్టు తెలుసా? दिन भर समय लगेगा। పగలంతా दिन भर తిరుగుతున్నా, తింటున్నా, మాట్లాడుతున్నా, या चाय खा रहे, पी रहे, इधर उधर टहल रहे तो भी ఆ సందేశాన్ని తయారు చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు నాలుగు వైపు నుంచి మాట్లాడుతూ ఉంటాడు. उस संदेश को बनाने के लिए पवित्र आत्मा प्रभु चारों ओर से बात करता है। అప్పుడు తయారవుద్ది ఒక మంచి సందేశం. तब एक अच्छी सी संदेश तैयार हो जाएगा। అప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చినాక ఒక ఉల్లాసం, ఆనందంతో వస్తాడు ఆ ప్రసంగికుడు. तब कलिसिया के सामने जब संदेशक आता है तो बड़ी आनंद से, उल्लास से आता है। అది మనం సిద్ధపరచుకున్నాం. क्योंकि हमने तैयार किया है। ఎవరు సిద్ధపరిచారు? किसने तैयार किया है? పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు. पवित्र आत्मा प्रभु ने तैयार किया है। అందుకే इसलिए పరిశుద్ధ ఆత్మ దగ్గర పెరుగులాడాలి పిల్లలు. पवित्र आत्मा के सामने मुकाबला करना है। ఏదో రాసిన దాన్ని మనం నాలుగు మాటలు తీసుకుని చెప్పడం కాదు. जो लिखा हुआ इन 4 बातों को लेके बताना नहीं। కాబట్టి ఇక్కడ చూడండి, यहाँ देखिए, జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखने से 28వ వచనం చూడండి. 28वें वचन देखिए, लूका सुसमाचार 15 अध्याय का 28 वचन। లూకా సువార్త 15:28. ये सुनकर वह हाँ। क्रोध से भर गया और भीतर जाना ना चाहा, परंतु उसका पिता बाहर आकर उसे मनाने लगा। ఏమన్నాడు? क्या कहता है? 28లో 28 में పెద్ద కొడుకు बड़ा पुत्र, పెద్ద కొడుకు వచ్చాడు. बड़ा बेटा आ गया। పెద్ద కొడుకు వచ్చి आकर ఏం జరుగుతుంది అని పొలం నుంచి వచ్చాడు. वो खेत से आ गया था। పెద్ద కొడుకు बड़ा बेटा जो है, చూడండి 25లో చూసి చక్కగా మనకు అర్థమవుతుంది. यहाँ 25 में देखने से समझ में आता है, परंतु उसका ఆ, जेठा पुत्र खेत में था। जब वह आते हुए घर के निकट पहुंचा हाँ। तो उसने गाना बजाने और नाचने का शब्द सुना। ఆ, अतः ఆ, उसने ये एक दास को बुलाकर पूछा, ఆ, ये क्या हो रहा है? ఉమ్, उसने उनसे कहा, ఉమ్, तेरा भाई आया है ఉమ్, और तेरा पिता ने ఉమ్. पाला हुआ बछड़ा कटवाया है, इसलिए कि उसे भला चंगा पाया है। పొలం నుంచి వస్తున్నాడు. वो खेत से आ रहा है। మనం ఏం చెప్పుకున్నాం? పొలం అంటే, खेत को लेकर हमने क्या सुना है? పొలం అంటే అర్థం సంఘం. खेत का मतलब कलिसिया है। ఆధ్యాత్మిక చూస్తే आध्यात्मिक रीति से देखने से పొలం నుంచి వస్తున్నాడు. खेत से ही आ रहा था। సంఘానికి మన తండ్రి మన కుమారుణ్ణి హెడ్ గా పెట్టాడు. कलिसिया के लिए हमारा पिता जो है अपने पुत्र को सर करके रखा है। సంఘం అంటే క్రీస్తే. कलिसिया की मतलब मसीहा, ఆయన నమ్ముకున్న క్రైస్తవులందరూ అవయవాలు. उनका भरोसा करने वाला मसीह सारे उसके अंग है। హెడ్ सर జ్ఞానము, బుద్ధి, వివేకిస్తాడు. ज्ञान और बुद्धि समझ देगा। ఇక్కడ పుట్టిన ఆజ్ఞల వల్లనే అన్ని పనిచేస్తాయి అవయవాలు. यहाँ जो उत्पन्न होता है उसी के द्वारा सारा अंग काम करता है। అందుకనే క్రీస్తులో ఉన్న జ్ఞానం మనకు ఉండాలి పిల్లలు. इसलिए मसीह का ज्ञान हमारे अंदर होनी चाहिए। అది యూహి బైబిల్ చదివితే దొరికేది కాదు. ये यूं ही बाइबल पढ़ने से नहीं मिलेगा। దానికోసం ప్రభువులో మనం గోజారాలి. उसके लिए प्रभु के सामने गिड़गिड़ाना है, हमें తగ్గించుకోవాలి. कम करना है अपना, ఆయన ఆజ్ఞలు उनकी పాటించాలి. आज्ञाओं को पालन करना है। ప్రియులారా, प्रियो, ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే यहाँ ध्यान से देखने से
ఏమిటి అని అడిగాడు ఒక అతన్ని పిలిచి. ये क्या हो रहा है करके एक दास से पूछा उसने, ఏం జరుగుతుందని అడిగాడు. ये क्या हो रहा है, ఏందా నాట్యాలు, क्या वो नाचना మా ఇంటి దగ్గర అనిపిస్తుంది. हमारे घर के पास लग रहा है. అవునయ్యా, हाँ, నీ చిన్న తమ్ముడు తప్పిపోయాడు కదా, అప్పుడు ఇన్నో రేపు వెళ్ళిపోయాడు కదా ఆస్తి తీసుకుని, మళ్ళా వచ్చాడు. तेरा भाई जो घर से भाग गया था, सारा संपत्ति लेकर चला गया था, वो फिर से आ गया करके बताया. ఆ క్షేమంగా చేరినందుకు ఒక కొవ్విన దూడను వధించి भला चंगा पाया है, इसलिए पाला हुआ अच्छा हुआ बछड़ा को तेरे पिता ने काटा, సంబరాలు చేస్తున్నాడు. अच्छी तरह गाना बजाने रखा. వెంటనే మన ఈ పెద్ద కొడుకు ఫీలింగ్ మారిపోయింది. तुरंत ही बड़ा बेटा का चेहरा बदल गया, కోపం వచ్చింది, गुस्सा आ गया, ఈర్ష్య, अंदर ईर्ष्या भर गया, కోపం వచ్చేసింది. बड़ा गुस्सा आ गया, అక్కడే కూర్చున్నాడు. वहीं बैठ गया, పోలా अंदर नहीं गया, పోలా अंदर नहीं गया. అరే ఏదైనా మంచిదే పోరా, నీ తమ్ముడే కదా, अरे कुछ भी हो तेरा ही तो भाई है, जाओ వెళ్ళు వెళ్ళు. जाओ जाओ करके बोल. నేనే వెళ్ళను, मैं नहीं जाऊंगा, నేను వెళ్ళను. मैं नहीं जाऊंगा. అడే ఇష్టం వచ్చినాడు తిరిగి వస్తే, वो अपना मनमर्जी का सारा घूम के आ गया. నేను ఎప్పటి నుంచో నా తండ్రి దగ్గర ఉన్నానే, मैं तो कब से, शुरू से मैं अपने पिता को कभी नहीं छोड़ा. ఎప్పుడైనా నా స్నేహితుతో ఇట్లా ఆనందించడానికి ఒక మేక పిల్లని ఇచ్చాడా? कभी भी मैं अपने दोस्तों के साथ इस तरह खुशी बनाने के लिए क्या मेरे पिता ने कभी बछड़ा दिया है? అంటే దీని అర్థం ఏంటి తెలుసా? इसका मतलब क्या है? దీని అర్థం ఏంటంటే, इसका मतलब क्या है? కొంతమంది సంఘాల్లో ఉంటారు కానీ ఆలోచనలన్నీ బయట ఆచారాల ఆలోచనలే ఉంటాయి. कुछ लोग कलिशा में तो रहते हैं, सारा सोच विचार बाहर का ही रहता है. వాళ్ళు సంఘం నుంచి వెళ్ళినా కూడా అన్ని జనులతో ఎక్కువ స్నేహం वो చేస్తారు, कलिशा से निकलने के बाद ज्यादातर निजाति से मित्रता करते हैं, ఎక్కువ వాళ్ళతో తిరుగుతూ ఉంటారు, ज्यादातर उन्हीं के साथ घूमते हैं, వాళ్ళ స్వభావాలతోనే ఉంటారు. उन्हीं के स्वभाव इन्हीं के पास रहता है. వీళ్ళు నామకార్థ క్రైస్తవులు, इन लोगों को कहते हैं हम नाम मात्र मसीह, వీళ్ళు నామకార్థ नाम క్రైస్తవులు. मात्र मसीह. అంటే యేసుక్రీస్తు నమ్ముకొని అన్ని జనులకి వీళ్ళకి తేడా ఏమి ఉండదు. यानी कि यीशु मसीह को ना मानने वाला निजाति है और इनके बीच में कोई फर्क नहीं होगा. వాళ్ళలో ఉన్న వేషాలన్నీ వీళ్ళలో ఉంటాయి. उनके अंदर जो वेशभूषा सारा इनके अंदर नजर आएगा. మీరు ఎప్పుడన్నా సంబరాలకు గానీ పెళ్లిళ్ళకి గానీ ఎక్కడికి వెళ్ళండి, आप कहीं ऐसी शादी समय में जाइए किसी के घर, అన్ని జనులు ఎలా ఉంటారు, క్రైస్తవులు సేమ్ అలానే ఉంటారు. अन्य जाति किस तरह दिखाई देते हैं, मसीह लोग भी वैसे ही दिखाई देते हैं. నామకార్థ క్రైస్తవులు ఎలా ఉంటారో, యేసు నమ్ముకున్న కొంచెం బాగా బలమైన వాక్యం విన్న వాళ్ళు అలానే ఉంటారు. नाम मात्र मसीह किस तरह रहते हैं, मसीह को हमने बहुत अच्छी तरह पाया है करके समझते हैं, वो भी वैसा ही दिखाई ఎందుకని? देते हैं. क्यों? వీళ్ళల్లో పెద్ద కుమారుడు స్వభావం ఉంది. क्योंकि इनके अंदर बड़ा पुत्र का स्वभाव. జాగ్రత్తగా రండి మీరు. ध्यान से सुनिए, అంటే పెద్ద కుమారుడు ఏ స్వభావం ఉంది? यानी कि बड़ा पुत्र के अंदर क्या स्वभाव తండ్రి है? దగ్గర ఉన్నాడే గాని पिता का पास तो है, ఎప్పుడు ఏమనుకుంటున్నాడు, क्या बोलता है अभी, నా తండ్రి చూడు, मेरे पिता को देखो, నాకేమి ఇడు, मेरे को कुछ नहीं देता, నా స్నేహితులతో ఆనందించిన ఆనందం ఉంది నాకు, मैं अपने दोस्तों के साथ आनंद बनाना चाहता हूँ, స్నేహితులు తిరగాలని ఆనందం నాకు, दोस्तों के साथ घूमना चाहता हूँ, వాళ్ళతో చట్టపట్ట తిరగాలని ఆనందం నాకు. उनके साथ साथ रहना चाहता हूँ. కానీ తండ్రికి భయపడి लेकिन पिता से डरता है, తండ్రి అడగటం కూడా భయపడుతున్నాడు. पिता से पूछने के लिए भी डरता है. ఇప్పుడు బయటపడింది ఆ విషయం, ये बात अभी बाहर आ गई, అర్థమైందా? समझ में आ गई. హృదయం యేసుప్రభువును హృదయంలో నిండినట్టే నోరు మాట్లాడుద్ది. यीशु मसीह ने क्या कहा, जैसा हृदय भरता है वैसे मुंह से बोलते हैं. ప్రియులారా, प्रियो, ఇక్కడ మనకు సంఘం గురించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ यहाँ पे अच्छी तरह हमें समझना है. యేసుప్రభు మాట్లాడే మాటలో చాలా లోతైన భావాలు ఉన్నాయి. ఇక్కడ यीशु मसीह की कहने वाली बातों में बहुत छुपी हुई बातें हैं यहाँ ఈ पे. చాప్టర్ చాలా మంచి చాప్టర్. ये विषय जो है बहुत अच्छी विषय है. 4 వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇది. हम 4 दिनों से सुन रहे इस बात को, అది మంచి మాటలు నేర్చుకుంటున్నాం. अच्छी अच्छी बातें सुन रहे हैं. నిజంగా నాకు కూడా ఆశ్చర్యం వేసింది. पहले मुझे भी आश्चर्य लगा, ఎన్నోసార్లు చదివాం ఈ అధ్యాయం. कई बात तो हमने पढ़ा है. ఈ అధ్యాయం ఎంత ఆధ్యాత్మికత ఉందని నాకు ఎంత ఆనందం వేసింది. इसी अध्याय के अंदर इतनी बातें छुपी हुई है, मुझे बहुत अच्छा. నేను కూడా చాలా నేర్చుకున్నాను మీకు చెప్తూ आपको बताते बताते मैंने भी बहुत कुछ सीखा నాకు है. చాలా నేర్పాడు. मेरे प्रभु ने मुझे बहुत सिखाया. అసలు క్రైస్తవం అంటే ఏందో నేర్పాడు నాకు. आखिर मसीह तत्व क्या है मुझे सिखाया అది प्रभु. మీరు కూడా ఇప్పుడు వింటున్నారు పిల్లలు. वो आप भी अभी सुन रहे ఈ प्रिय. రోజు చూడండి, आज के दिन ఒక देखिए నిజ క్రైస్తవం ఎలా ఉండాలి. एक सच्चे मसीह कैसा होना चाहिए. పూర్తిగా పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకం, అంటే ఇంక ఏమీ లోటు ఉండకూడదు అక్కడ. पूर्ण मन से, पूर्ण बुद्धि से, पूर्ण समझ से, पूर्ण हृदय से प्रभु पर निर्भर होना है. अपना बुद्धि कुछ नहीं होना चाहिए. మొట్టమొదట ఏదేను వనంలో పెద్ద కొడుకు ఎవరు? ఆదాము అవ్వలకి. सबसे पहले आदम की वाटिका में आदम के लिए बड़ा पुत्र कौन था? ఆదాము వాటికి బయటికి వెళ్ళిన తర్వాత आदम की वाटिका से बाहर चले जाने के बाद మొట్టమొదట కుమారుడు పుట్టాడు. एक पहलौटा उसका पैदा ఎవరు? हुआ, కయీను. कैन. ఏం స్వభావం కయీనులో? कैन के पास क्या स्वभाव है?
మంచి స్వభావం కాదు, अच्छी स्वभाव नहीं था, స్వార్థపరుడు, स्वार्थ का, స్వార్థపరుడు. स्वार्थ स्वभाव था। అందుకనే इसलिए మా నాన్నగారు మాకు బలిత్వం నేర్పాడు. मेरे पिताजी ने तो हमें बलि देना शुद्ध మా सिखाया। నాన్నగారు మా దేవునికి మొదట ప్రథమ ఫలాలు దశంభాగాలు మాకు ఇవ్వటం నేర్పాడు. हमारे पिताजी ने प्रथम फल और दशमांश प्रभु को देना सिखाया है, నేర్పాడు, सिखाया है, మనం ఇవ్వాలి. हम देना है। నేర్పాడు, ఇవ్వాలి. उन्होंने सिखाया है इसलिए मैं देना है। ఎట్టివ్వాలి, कैसा देना है, ఎలా ఇస్తే దేవుడు అంగీకరిస్తాడు, किस तरह देने से प्रभु स्वीकारेगा, అది మన కయ్యను తెలియదు. ये बात कैन को नहीं पता। అలానే పెద్ద కుమారుడు ఇక్కడ, यहाँ पे बड़ा पुत्र है, ఆ పెద్ద కుమారుడు కయ్యను वो बड़ा पुत्र जो कैन है తమ్ముళ్లాగే తీసుకెళ్ళాడు. ఆ అర్పణ अपना छोटा भाई की तरह अपना अर्पण लेके गया। పొలంలో పండిన పంట, तो अपने खेत से जो उपज आया था उसमें से, కానీ దేవుడు అంగీకరించలా. लेकिन प्रभु उसको नहीं सीखा। అర్థం ఏంటి? इसका मतलब क्या है, దేవుడు పరిశుద్ధుడు. बात नहीं है। మరి హేబేలు యొక్క అర్పణ తీసుకున్నాడు. हाबेल का अर्पण तो स्वीकारा है। ఎందుకని? क्यों? హేబేలు హృదయపూర్వకంగా ఇచ్చాడు. हाबेल ने पूर्ण हृदय से दिया है, మనసులో ఏ సణుక్కోకుండా గొడుక్కోకుండా ఇచ్చాడు. मन के अंदर कुछ भी कुड़कुड़ाहट नहीं था, ఏం లేదు, कुछ भी नहीं कुड़कुड़ाहट, కల్మషం లేదు అసలు. ऐसा कोई भी गंदगी नहीं थी उसका हृदय। అందుకనే इसलिए దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి దర్జాలను ఇచ్చాడు హేబేలు. परमेश्वर पवित्र है, उसी दर्जा में हाबेल ने बलि दिया, బరాబర్ సమానమైపోయారు ఇద్దరు. उसी के बराबर में दिया। అందుకే అంటాడు, इसलिए कहता है సిద్ధుడైన ప్రతి వాడును जो सिद्ध हो जाता है గురువుతోటి సమానంగా ఉంటాడు वो అన్నాడు. हर एक जो है गुरु के बराबर होगा बोला। అందుకని యేసుని మనం గురువు అంటాం. इसलिए हम यीशु मसीह को गुरु कहते हैं। గురువు అంటే ఏంటి? गुरु का मतलब क्या है, పరబ్రహ్మ యొక్క దేవుని కుమారుడు, वो ब्रह्मा के यानी कि परमेश्वर का पुत्र है, आत्मा దేవుని का पुत्र है, కుమారుడు, परमेश्वर का पुत्र है, ఆత్మ కుమారుడు. आत्म का पुत्र है। ఆయనలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు లేవు. उनके अंदर कोई भी काम क्रोध लोभ मोह मदमात्सर्य कुछ भी नहीं है, ఏమీ లేదు పిల్లారా. ऐसा कुछ भी नहीं है प्रियो। అందుకే इसलिए హేబేలు అర్పణ తీసుకున్నాడు, हाबिल का अर्पण को स्वीकारा प्रभु కానీ ने, కయ్యను అర్పణ తీసుకోవాలి. लेकिन कैन का अर्पण नहीं इसलिए गया। కయ్యను కోపం వచ్చింది. कैन को गुस्सा आ गया, చూడు ఎంత కోపం వచ్చింది, చూడండి कितना गुस्सा आ गया, देखिए ఎంత కోపం వచ్చింది చూడండి. कितना गुस्सा आ అసలు गया। దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టాల్సింది. प्रभु के पास आके गिड़गिड़ाना चाहिए, అయ్యా నా అర్పణ నేను తీసుకోవాలి, मेरे अर्पण क्यों नहीं स्वीकारा, అయ్యా ఎందుకు తీసుకోవాలి, क्यों नहीं लिया प्रभु, నాలో ఏమైనా తప్పు ఉందా, मेरे अंदर कोई कमी है क्या, అయ్యా నాలో ఏమైనా లోటు ఉందా, मेरे अंदर कोई कमी है क्या, నేను సరి చేసుకుంటాను, मैं ठीक करूंगा प्रभु, ఎందుకు తీసుకోలేదయ్యా, क्यों नहीं लिया प्रभु, ఏంటయ్యా. क्या कमी है। మరి ఆ హేబేలు యొక్క స్వభావం నా స్వభావం ఎట్లా ఉందని టాలీ చేసుకున్నాడా? क्या ऐसा हाबिल के स्वभाव में मेरे स्वभाव के बीच में कोई फर्क है करके వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటున్నారుగా, वो दोनों एक ही जगह में रहते ఒక हैं, కుటుంబంలో ఉన్నారుగా. एक ही परिवार के अंदर है, మరి మనం ఒక సంఘంలో ఉంటున్నాం, हम भी एक ही कलिशा में रहते हैं। మరి ఒకళ్ళ స్వభావం ఒక రకంగా ఒకళ్ళ స్వభావం ఒక రకంగా ఎందుకు ఉంటుంది? एक की स्वभाव एक जैसा दूसरे के स्वभाव दूसरा जैसा क्यों रहता है। మరి మంచి స్వభావాలు చూసి చెడ్డ స్వభావాలు మార్చుకుంటున్నారా? अच्छी स्वभाव वालों को देखकर बुरे स्वभाव वाले बदलते हैं क्या, మార్చుకోకపోగా नहीं बदलते, और ऊपर से వాళ్ళ మీద చిచ్చుడప్ప. उनके ऊपर कुड़कुड़ाने लगे। ఒకవేళ వాళ్ళ గురించి దైవం చెప్తే आखिर उनके बारे में कभी प्रभु का दास बोलेगा, अच्छा చూడండి వాళ్ళు ఎట్ట బాగున్నారు, देखिए वो लोग कितना अच्छे వాళ్ళు हैं, మంచి ఆజ్ఞలు वो పాటిస్తారు, देखो अच्छा आज्ञाओं को पालन करते వెంటనే हैं, మన ముఖం మాడిపోతుంది. तुरंत हमारे शक्ल जो है అంటే चमकी हो ఇక్కడ जाती है। పెద్ద కుమారుడు స్వభావం ఉంది, यानी कि यहाँ पे बड़ा पुत्र का स्वभाव है, కేయను స్వభావం ఉంది. कैन का भी स्वभाव है। ఇలాంటి వాళ్ళు పరలోకంకి వెళ్తారా? क्या इस तरह के लोग जो क्या स्वर्ग में जाएंगे, దేవుడికి ఇష్టలుగా ఉంటారా? प्रभु का इच्छुक रहेंगे, ఉండరు పిల్లారా. नहीं रहेंगे। మీరు కావాలి చూసుకోండి, चाहिए तो देखिए, బైబుల్ చెప్తుంది ఇది, बाइबल बताती నేను है, చెప్పట్లేదు. मैं अपना ओर से नहीं बताता, బైబుల్ చెప్తున్న మాటలు बाइबल హరిస్తున్నాను. कहने वाली बातें मैं आपसे कहता हूं, కేవలం దేవుని పక్షంగా నేను మాట్లాడుతున్నాను అంతే. मैं केवल प्रभु के पक्ष में बात कर रहा हूँ। ఒకళ్ళ ముఖం చూసి మాట్లాడు అనుకోబాకండి, मैं किसी की शक्ल देख के बात करता हूँ करके नहीं सोचे, ప్రేమించే मैं మాట్లాడుతున్నాను. प्यार करके ही, అలాంటి వాళ్ళు ఉంటే సరి చేసుకుంటారు. ऐसा कोई है तो सीखा सुधारेंगे अपने आप को, అలాంటి స్వభావం మనకు ఉండకూడదు. ऐसा स्वभाव में नहीं रहना चाहिए। కోపం, गुस्सा, జాగ్రత్త, కోపం, ज्यादातर गुस्सा करना, ఈర్ష్య, ईर्ष्या रखना, స్వార్థం, स्वार्थ, లడాయి జగడాలు, लड़ाई झगड़ा करना, అలాంటి స్వభావం అసలు రాగా ఉండకూడదు పిల్లలు. ऐसे स्वभाव हमारे अंदर नहीं होना అందుకే चाहिए। యేసయ్య ఏమన్నాడు? इसलिए यीशु मसीह ఒక क्या చెంప कहता है, కొడితే రెండు చెంప తిప్పుకోమని. एक गाल पे मारने से दूसरा गाल घुमाने నీకు की, నమస్కారం చెప్పే వాళ్ళకి నమస్కారం చెప్తే ఏముంది? आप ही को जो दंडवत करते हैं उन्हीं को दंडवत कहने से क्या फायदा, నీకు నమస్కారం చేయను నమస్కారం जो आपको दंडवत नहीं कहते उन्हीं को आप दंडवत करो। ఎందుకు తెలుసా మాట ఉంది? क्यों कहा ये बात पता అంటే है, ఇతనిలో ఏ కోపం గాని ఈర్ష గాని కక్ష గాని ఏ భేదం గాని పగ్గాని పెట్టుకోలేదు అని అర్థం. यानी कि जो सुनने वाले हैं इसके अंदर कोई गुस्सा या भेदभाव लड़ाई झगड़े का स्वभाव बदला लेने वाला स्वभाव नहीं रखा करके ఏది स्वभाव పెట్టుకోవాలి है। అసలు వీళ్ళు ऐसा कुछ भी मन नहीं रखा, మర్చిపోయారు. ये सारी बातें भूल चुके हैं। పొద్దుగూకిలకి మర్చిపోవాలంట అసలు. शाम तक इस बात को भूल जाना चाहिए। మర్చిపోవాలి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు. मसीह जो है शाम तक इन बातों को भूल जाना పగ चाहिए। పెట్టుకున్నాడు, अंदर बदला लेने का स्वभाव रखा, కయ్యూను పగ పెట్టుకున్నాడు, कैन ने ये स्वभाव रखा, తమ్ముడు చంపేశాడు. भाई को मार डाला।
ఇప్పుడు अभी తమ్ముడు తిరిగి వచ్చాడు भाई तो लौट के आ गया, అంటే తమ్ముడు బాటు నీకు ఇష్టమే అనుకుంటా, यानी कि बड़ा भाई को लगता है कि छोटा जो है चला जाएगा, కానీ ఆడి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. जाने दो, अपना संपत्ति लेके वो चला गया। నాందే నాది నాకే, मेरा पिताजी का मेरा ही हो जाएगा, నాది నాకే. मेरा ही हो जाएगा। పిల్లడా प्रियो, ఆ దినాల్లో పెద్ద కొడుక్కి స్వాస్థ్యం అనేది డబుల్ ఇస్తారు. उन दिनों में बड़ा पुत्र के लिए मिलने वाली संपत्ति दुगना होती है। ఇప్పుడు వచ్చాడు మళ్ళీ, फिर ये आ गया, విషయంలో ఉన్నది ఏం తెలుసా, इसके अंदर क्या स्वभाव पता है, ఈడిదేమో ఈడు బొంచుకెళ్ళిపోయాడు, इसका जो था वो तो बांट के लेके चला गया, ఆడిదేమో ఖర్చు చేశాడు, उसका तो नुकसान कर ఇప్పుడు दिया। నాకున్న దానిలో భాగానికి వచ్చాడు. अभी मेरे पास जो है इसमें से हिस्सा लेने के लिए आ गया। ఈనాడు క్రైస్తవులు అన్నదమ్ములుగా ఉండి ఎంత తన్నుకుని కోర్టుకి వెళ్ళలేదు. आजकल मसीह जो है भाई भाई होते हैं, फिर भी कितना लड़ाई झगड़ा करते और कोर्ट में पहुंचते हैं। మళ్ళీ వాళ్లే క్రైస్తవ ఎల్డర్లు, वही लोग चर्च में एल्डर का हाल जाता है, డికెన్సులు టికెన్సులు బుకెన్సులు, वही मेंबर बने रहते हैं। వీళ్ళు లేకుండా ఏం జరగదు అక్కడ. इनके बिना कुछ नहीं होता वहाँ, ఈ డికెన్సులు బుకెన్సులు లాగా ఇంకేం జరగదు అక్కడ. मेंबर के बिना वहाँ कुछ भी नहीं होता। అబ్బాయి అంత సిగ్గుచేటు అసలు నిజంగా. कितना शर्म वाली बात है। పెద్దలు మళ్ళీ ये कलिशे की एल्डर है, బలారు వీళ్ళే పెట్టాలా. वो जो भोज बांटते हैं इन्हीं को बांटना होगा। ఒకసారి క్రిస్మస్ జరుగుతుందంట, एक बार क्रिसमस हो रही थी, చివరిలో ఫలారం వచ్చింది. आखिरी में उनको बांटने के लिए जो अल्पाहार बांटने के लिए समय आ गया। మా పాస్టర్ అంట पास्टर जी ने పెద్ద ఎక్కడుండో రావాలి, పెద్ద ఎక్కడుండో రావాలి అంటాడంట. कलिशा का एल्डर जो कहीं पर भी हो जल्दी आ जाओ करके माइक में बुला रहे थे। ఆయన ఎక్కడున్నాడు, वो कहाँ था, పేకాట ఆడుతున్నాడు. एल्डर जो है ताश खेल रहा था, పేకాట ఆడుతున్నాడు, ताश में बैठा हुआ था, లుంగి మీద బన్నీ మీద. लुंगी और बनी में बैठ के। ఎవరెవరు నేను పిలుస్తున్నారు రే అన్నాడు. अरे तुम्हें बुला रहे वहाँ, बोला। బర్రనాడు वो फटाफट ఇంటికెళ్ళి घर जाके పంచి కట్టుకుని धोती बांध कर తెల్ల సొక్కాయి తెల్ల పంచి కట్టుకుని और सफेद धोती सफेद शर्ट पहनकर పరిగెత్తుకుని వచ్చాడు. भाग भाग के आया। సంఘంలో ఒక వ్యక్తి అన్నాడంట, कलिशे में एक इंसान ने कहा, పాస్టర్ మీరు తప్పు చేస్తున్నారు, पास्टर जी आप गलत कर रहे हो, మేము మీ దగ్గరే ఉన్నాం, हम तो आपके पास ही बैठे हैं, మేము ఈ వాక్యం వింటున్నాం, हम आपका वचन सुनते हैं। మీరు పేకాట ఆడుతున్నాం ఇప్పుడు దాకా, ये तो लोग ताश खेल के आ रहे हैं, పేకాట ఆడుతున్నాడు. ताश खेल के आ रहे అతను ఫలారం పెట్టేందుకు हैं, वो क्यों ये अल्पाहार बांटना है, మేము పెడతాంగా. हम बांटेंगे ना। పాస్టర్ ఒప్పుకోవాలి, पास्टर जी ने नहीं, వాళ్ళ ఆధీనమే బతుకుతాడు, क्योंकि वो उन्हीं के नीचे जीता है, वहां का వాళ్ళ ఆధీనమే బతుకుతాడు, उनकी दया के नीचे बसता है, ఏమనలేడు. वो कुछ नहीं बोल पाएगा। అందుకే ప్రియులారా इसलिए प्रियो, మీరు యెహెజ్కేలు పుస్తకం తీస్తే एहेजकेल की पुस्तक खोलने से 34 34वीं अध्याय 2 నుంచి 3 వరకు చదివితే 2 और 3 पढ़ने से అక్కడ కాపర్ల గురించి చెప్పాడు. यहाँ पे चरवाहों के बारे में बताया गया है। అక్కడ చూడండి మీరు 34वीं अध्याय యెహెజ్కేలు एहेजकेल का 34వ అధ్యాయము 34वीं अध्याय చూడండి, देखिए కాపర్ల గురించి ఎలా చెప్పాడు. चरवाहा के बारे में क्या बताता है। తీయండి యెహెజ్కేలు తీయండి, एहेजकेल का पुस्तक निकालिए, 34వ అధ్యాయం తీయండి, 34वीं अध्याय 34 34वीं अध्याय 2 నుంచి 3 చదవండి. 2 से 3 तक पढ़ लीजिए। నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపర్ల గురించి ఈ మాట ప్రవచింపము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవుసినమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముల వాటిని స్వస్థత పరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరపోవచ్చున్నవి. చూసారా పిల్లరా, देखा प्रियो ఎలా ఉందో कैसा है। చదువుకున్న తర్వాత మీరు आप पढ़ लीजिए 34वीं अध्याय 2 से लेकर 5 तक ఎలా ఉన్నారో కాపర్లు. कैसा है चरवाहा। అందుకని ఇర్మియా इसलिए इर्मिया ने 3:15 అంటాడు, 3:15 में నాకు ఇష్టమైన కాపర్లు నేను ఎన్నుకుంటాను, मैं अपने मर्जी के चरवाहों को चुनूंगा, నాకు ఇష్టమైన కాపర్లు నాకు मैं కావాలి. अपने मर्जी के चरवाहों को चुनूंगा। ముఖాలు చూసి మాట్లాడే పాస్టర్ కాదు, तो मुंह देख के बात करने वाला चरवाहा नहीं, ప్రేమించి గద్దించే పాస్టర్ కావాలి. प्यार करते हुए संभालते हुए डांटने वाला चाहिए, ప్రేమించి గద్దించే పాస్టర్ కావాలి. प्यार करते हुए डांटने वाला चरवाहा चाहिए। ప్రియులారా, प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए, ఈ యొక్క శాస్త్రుడు పరిసయ్యులు సద్దుకయ్యులు ये शास्त्री फरीसी सद्दुकई యేసును వెంబడిస్తా ఉండేవాళ్ళు. यीशु मसीह के पीछे पीछे चलते थे, ఆయన గుణాలను వెంబడిస్తల వీళ్ళు. उनके लक्षणों के पीछे नहीं करते थे। ఏ కారణం ఆయన్ని పబ్లిక్ లో ప్రజల ముందు ఎట్లన్నా అక్కడ ఎలిగేషన్ తీసుకురావాలని, वो इसलिए पीछा करते थे इनके अंदर कोई ऐसा गलती पकड़ा जाए, लोगों के बीच में उस गलती को उठा के दिखाए। ఎందుకో తెలుసా, क्यों पता है, వాళ్ళ తప్పులని చెప్తున్నాడు. क्योंकि वो सबकी गलतियां बता रहे थे, పబ్లిక్ లో వాళ్ళ తప్పులని చెప్తున్నాడు. वो सबकी सभाओं के बीच में इन शास्त्री फरीसियों की गलतियां बता रहे थे। ఒకసారి एक बार నేను మా గ్రామం వెళ్ళాను. मैं अपना गांव गया था,
ఆ ఊరు పాస్టర్ గారిని పిలిచారు, उस गांव के पास्टर जी को बुलाया, కాపర్ని పిలిచారు, चरवाह को, నన్ను పిలిచారు. मुझे भी बुलाया. చనిపోయిన ఆమె కూడికది वो एक गुजर गई थी, उसके विषय में प्रार्थना हो रहा था, అంటే జ్ఞాపకార్థ ప్రార్థన. याद रख रहे थे उनके विषय में. ఈయన చెబుతున్నాడు, वो पास्टर जी ఆ बता అమ్మ ఎంత మంచిదో, वो माता कितनी अच्छी है, ఆ అమ్మ ఎంత మంచిదో, कितनी अच्छी है वो ఆ माँ, అమ్మ తల్లి ఇప్పుడు పరలోకంలో ఉంది, बेचारी अभी स्वर्ग में है, ఆ తల్లి ఎంత మంచిదో. वो माता कितना अच्छी है. పైన మైకి పెట్టారు, तो माइक लगा हुआ है, బాగా 10 టైం. रात की 10 बज रही थी. అసలు ఆ తల్లిని పరలోకంలో ఆనందిస్తుందని చెప్పి वो స్వర్ग में है करके बता रहे थे. ఈయన మొన్నగాక నిన్న వచ్చారు. वो तो 2 दिन पहले आए थे उस गांव के पास्टर के रूप में. ఆయన గురించి తెలుసు ఈయనకి. उसके औरत के बारे में उनको पता है. చిన్నప్పటి నుంచి ఆ గ్రామంలో ఉన్నాను నేను. मैं छोटापन से उस गांव में था. తర్వాత నన్ను లేపారు. उसके बाद मुझे उठाया वचन నేను के ఒక్కటే लिए. అన్నా, मैंने एक ही बात कहा. ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళలేదు అన్న నేను. वो मैंने कहा वो बुआ जो है स्वर्ग नहीं गई. అందరికి ఒబక్కైపోయింది. सब लोग ऐसे मुंह खोल के देखने लगा. 6 కొడుకులు కూర్చుని ఉన్నారు, 6 बेटे उनके बैठे 6 కోడళ్ళు కూర్చుని ఉన్నారు, 6 बहू बैठे हुए थे. గ్రామం వింటుంది. पूरा गांव सुन रहे थे. ఒక్కటే మాట చెప్పాను, मैंने एक ही बात कहा, ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళలేదు. वो बुआ जो है स्वर्ग नहीं गई. ఎందుకో తెలుసా? क्यों पता है? పిల్లలు పొలంలోకి వెళ్ళి పండిన పంటలు రాత్రి తీసుకొస్తే ఇంటికాడ మట్టి అన్ని అత్తమ దాసేది. तो बच्चे जो है खेत में, दूसरों के खेत में जाके चोरी करके वो फूले उठा के लाते, तो वो धान को अलग करके वो छुपा के रखती थी. రాత్రి దుకాణాలను లూటితే, బొంకుల్లో ఉన్న దుకాణాలు కిరాణా లూటితే ఆ సామాను తెచ్చిపోయి ఇంట్లో పెట్టుకునేది. तो बच्चे जो है उनकी दुकानों में जाके, दूसरों की दुकानों में जाके सामान लूटते, तो वो माँ उन चीजों को छुपा के रखती थी. చక్కగా నవ్వుకుంటున్నారు. सब लोग सुन के हंस रहे थे ఎవరు కోప్పడల, कि वही गुस्सा नहीं किया. सुन కోడళ్ళ కోప్పడల, बहुओं को गुस्सा नहीं आया, అన్నదమ్ములు ఆ కొడుకులు కోప్పడల. बेटों को भी गुस्सा नहीं आया. నిజంగా మా అమ్మ అలాంటిదే, क्योंकि ये सच्चाई था. उन्होंने भी सोचा हाँ मेरी నిజంగా మా అమ్మ माँ అలాంటిదే. हाँ हमारी माँ ऐसे ही थी. ఈయనకి ఏం తెలుసు చెప్తున్నాడు? ये पास्टर को क्या पता था, इन्होंने बताया इस तरह. బాగా దులిపెదము. मैं ऐसे ही उनको अच्छी तरह झाड़ दिया था. చివరికి లేచి అంటాడు, बाद में वो खड़े होके बोलता है, నేను ఇక్కడ దేనికి వచ్చాను అన్నాడు, नौकरी, నౌకరీ చేస్తానికి వచ్చాను నేను. मैं यहाँ पे केवल नौकरी करने के लिए आया हूँ. ఏమన్నాడు చివరిలో? वो पासवान बोलता मैं केवल ఏమన్నాడు नौकरी, తెలుసా? अपनी नौकरी की खातिर आया నేను నౌకరీ చేయటానికి వచ్చాను. हूँ. मैं अपनी नौकरी की खातिर నేను आया అప్పుడు हूँ. నువ్వు నౌకరుగానే ఉండు, मैंने कहा आप नौकर में हो तो नौकर जैसा रहो, నా గ్రామాన్ని పాడు చేయబాకు. मेरे गांव को खराब मत करना. నేను గ్రామంలో పుట్టిన వాడిని, मैं इसी गांव में पैदा हूँ. నా గ్రామం కొరకు కన్నీళ్లు मैं గారుస్తాను. गांव के लिए आंसू बहाता हूँ. నువ్వు ఒకటే చెప్పు, मैं आप एक ही बात बताओ, వాక్యం చెప్పుకో, वचन बताओ, మా అందరూ బాగుండండి. आओ सब लोग अच्छा से నువ్వు रहो. తెలియని దాన్ని తెలిసినట్టుగా జనాల్ని మైదుకు చెప్పాకు. जिनको जो कुछ आपको पता नहीं है, आपको मालूम न है करके नाटक रीति से बात मत करना. ఇంకొకసారి ఎక్కడ చెప్పావంటే ఎంటాడుతా ఉంటాను నిన్ను. अगर कहीं ऐसा बोलेगा तो मैं नहीं छोड़ूंगा. ఢిల్లీ నుంచి వీడియో కాల్ పంపిస్తాను, ఇక్కడ दिल्ली से मैं वीडियो कॉल भेजूंगा, మైక్ లో పెట్టిస్తా. माइक में लगाऊंगा. భయపడిపోయాడు. वो डर गया था. నేను జీతగాడిని అండి, उन्होंने बोला मैं तो मजदूर हूँ. నేను నెల జీతగాడు. महीने भर महीना Direct గా ఒప్పుకున్నాడు. वो सीधा सीधा मान लिया. పాస్టర్ గారు అక్కడే ఉంది, అప్పుడు अब हम भी वही थे उस समय, అక్కడే ఉంది. वही थे. నేను నెల జీతగాడిని అండి. उन्होंने बोला मैं महीने का तनख्वाह लेने वाला हूँ. ప్రియులారా, प्रियो, అలానే చూడండి, ఆ శాస్త్రుల పని స్వభావమే ఖచ్చితంగా పెద్ద కొడుకు దగ్గర ఉంది. ये शास्त्री परिचय का स्वभाव इस तरह का ही है जो बड़ा पुत्र के पास. తండ్రి ఎలాంటి వాడు? पिता कैसा है? తండ్రి ఎంత ప్రేమ కలిగిన తండ్రి. पिता जो कितना प्यार करने वाला है. చూడండి ప్రియులారా, देखिए प्रियो, మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखे ఇక్కడ यहाँ पर చూడండి, నీ తమ్ముడు అని అంటే తమ్ముడు అని కూడా అంటలేదు. చూడండి, అతను यहाँ पे तेरा भाई करके बोला तो ये अपना उसे भाई करके मानता भी नहीं है. देखिए यहाँ पे చూడండి, నీ కుమారుడు అన్నాడే గాని, చూడండి అక్కడ 30 में लिखा हुआ है, 30 परंतु जब तेरा ये पुत्र जिसने तेरी संपत्ति वेश्याओं में उड़ा दी है आया, तो उसके लिए तूने पाला हुआ बछड़ा कटवाया. నీ కొడుకు, तेरा पुत्र बोलता है. చూసారా, ये क्या बोल रहा है? मेरा भाई नहीं बोल रहा, तेरा నీ కొడుకు అన్నాడు గాని तेरा पुत्र बोलता है. నా తమ్ముడు అన్నాడా? मेरा छोटा भाई करके नहीं बोल रहा है. చూసారా ఎంత పగుందో అతను, देखा कितना क्रोध है उसके अंदर, ఎంత పగుందో. कितना बदला लेने वाला. ఒకసారి యేసు ఒక వ్యక్తి అన్నాడు, एक बार यीशु मसीह से एक व्यक्ति ने कहा, నాకు నా తండ్రికి నా కొడుకులు నా అన్నదమ్ములకి భాగం పంచు అన్నాడు. एक ने आया यीशु मसीह के पास, कहा मेरे भाइयों के बीच में जो ये संपत्ति के विषय में बंटवारा करो करके कहा. నేనెవరు నిన్ను భాగం పంచడానికి వచ్చానన్నా. यीशु मसीह ने कहा मैं इस काम के लिए नहीं आया हूँ. ప్రియులారా, प्रियो, కుటుంబంలో గాని సంఘంలో గాని चाहे कलिसिया में हो या परिवार में हो, రియల్ ప్రేమ ఉండాలి. तो हकीकत का प्यार होना चाहिए. తల్లి అయినా కొడుకు రియల్ గా ప్రేమించాలి. माता को भी बेटा जो है रियल से प्यार करना चाहिए हकीकत में. పెద్దన్నైనా చిన్న తమ్ముడైనా
चाहे बड़ा बेटा हो या छोटा बेटा हो, క్రీస్తు ప్రేమ ఉండాలి. तो मसीह का प्यार होना चाहिए। ఆ ప్రేమ కాకుండా స్వార్థ ప్రేమలు, उस प्यार के अलावा स्वार्थीपन का प्यार, పైకేమో ప్రేమ చూపించటము, ऊपर का तो प्यार दिखाते हैं, వాళ్ళు చేసే కళ కరెక్ట్ గా ఉండవు. जो करते हैं वो ढंग के नहीं होते। ఈనాడు క్రైస్తవులు చూడండి, आजकल के मसीह लोगों को మన देखिए, టీవీలో వింటున్నాను నేను, हम टीवी में सुन रहे थे సట్టాబాజీలు అంట. सट्टाबाजी। ఇతను కొరాన్ వచ్చుద్దా రాదా इनको कोरोना आएगा कि नहीं आएगा? చూడండి, దేని మీద చట్టం వేస్తారు చూడండి. किस चीज के ऊपर सट्टाबाजी खेल रहे देखिए, కొరానా మీద कुरान के ऊपर అంటున్నారంట. कहते हैं కొరానా ఇన్ని కేసులు అయితే, ఈ రోజు ఇన్ని కేసులు వస్తే कुराना आज का दिन इतनी केस आएंगे करके इनको- सट्टाबाजी खेल रहे, ఇన్ని డబ్బులు, इतना पैसा दूंगा। వాళ్ళ కరోనా వస్తే अगर उनको कोरोना आएगा నాకు ఇన్ని పెట్టావు. तो ये बेड में बेड का खाता हूँ। ఇంకొకళ్ళు ఉన్నారు, दूसरे कहते हैं వర్షం వచ్చుద్దా రాదా, बारिश आएगी कि नहीं ఈ आएगी? రోజు వర్షం రాదు, आज के दिन बारिश नहीं आएगी। 1000 రూపాయలు, 1000 1000 ఇట్లా इस तरह వర్షాల మీద, बारिश के ऊपर, కరోనా మీద कोरोना के ऊपर ఇట్లా చట్టా బాజాలు వేసుకొని इस तरह सट्टाबाजी खेलते हैं, డబ్బులంతా గందరగోళాలు చేస్తూ पैसा को नुकसान करते हुए। అలాంటి టైప్ లో ఉన్నవాడు ఈ పెద్ద కుమారుడు. इस तरह का हालत में है ये बड़ा बेटा, ఈ పెద్ద కుమారుడు ये बड़ा बेटा। ఎందుకని क्यों? ఇప్పుడు తండ్రి ఆస్తి అంతా నాది కదా, अब पिता का संपत्ति सारा तो मेरा है, ఇప్పుడు వచ్చేసాడు, अब छोटा आ गया, ఈ ఆస్తి అంతా అయిపోయింది, इसका संपत्ति तो अपना उड़ा लिया, ఇప్పుడు నా దాంట్లో బాగా పంచుకుంటాడుగా. अब मेरे में से हिस्सा ले लेगा ये। అంటే వీడికి ధనాపేక్ష ఉంది కానీ ప్రేమలు లేవు. यानी कि इसको धन के ऊपर व्यामोह है मगर आपस में प्यार नहीं है, ప్రేమ లేదు ప్రియులారా. प्यार नहीं है प्रियो। అందుకే इसलिए ఇక్కడ ఏమంటున్నాడు, ये क्या कहता है, నీ కొడుకు వస్తే, నీ కుమారుడు వస్తే तेरा पुत्र आने से నువ్వు ఈ రకంగా చేస్తున్నావే, तू इस तरह भोज देता है, నేను దగ్గరుండి నాకేమైనా ఇచ్చావా, मेरे पास में तब मुझे कुछ ఇచ్చావా? दिया। దగ్గరున్నాడు తప్పిపోయాడు, पास में रहते हुए भी भटका हुआ था ये, దగ్గరున్నాడు తప్పిపోయాడు, पास में तो था मगर मन से बिल्कुल दूर है। తప్పిపోయాడు తప్పు తెలుసుకున్నాడు తిరిగి వచ్చాడు. जो भटक गया था अपना गलती मान लिया वो तो लौट के आ गया। ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి, इन दोनों में कौन महान है बताइए, ఎవరు గొప్పవాళ్ళు? कौन महान है? తప్పిపోయి जो भटक गया తన తప్పు తెలుసుకొని अपना गलती को मान लिया, తిరిగి మళ్ళీ వచ్చి फिर लौट के आ गया, తండ్రిని అడిగాడు. पिता के सामने माफी मांगी। ఇదే వల్ల మళ్ళీ ये नहीं बोलता, నీ ఆస్తి అవసరం ఇయ్యి, ये नहीं पूछा उसने मेरे को संपत्ति चाहिए, నా ఆస్తి అంతా అయిపోయింది నాన్న मेरा संपत्ति तो खत्म हो गए, అట్టన్లా. उसने ऐसा नहीं ఎవరు बोला। తెలుసా, क्या बोला पता నీ है? పని వాళ్ళలో ఒక పనివాడుగా పెట్టుకున్నాను. तेरा सामने जो दास है उनमें से एक दास की बराबर నీ रहूंगा, పని వాళ్ళలో ఒక పనివాడు పెట్టుకో, तेरा पास जो दास है उनकी तरह నీ रहूंगा, కూలి వాళ్ళలో ఒక కూలి వాళ్ళకి పెట్టుకో, तेरे पास जो मेहनत करते हैं उनकी तरह रहूंगा, వాళ్ళకి పెట్టేది నాకు పెట్టు, उनको जो देते हैं वही दे दो मुझे, నేను పని చేస్తాను. मैं काम करूंगा बोला। చూసావా ప్రియులారా, देखा प्रियो, తగ్గించుకున్నాడు. अपने आप को पूरा दिन भर कर, యేసు ప్రభు ఏమన్నాడు, यीशु मसीह ने क्या कहा, తగ్గించుకొని వాడు जो హెచ్చించబడును. अपने आप को कम करेगा वो ऊंचा किया जाएगा, తగ్గించుకొని వాడు जो హెచ్చించబడు. कम करेगा ऊंचा किया మన जाएगा। మాటలు మారాలి, हमारी बातें बदलना మన है, చేతలు మారాలి. हमारे कार्य बदलना है। అయ్యగా ప్రియులారా, इतना ही नहीं, తల నుంచి అరికాల వరకు మన బాహ్య రూపం కూడా మారిపోవాలి. सर से लेकर पैर तक हमारी ऊपर का हाव भाव भी बदलना चाहिए। నశించిపోయే వాటి మీద ఎక్కువ మోహం పెట్టుకోకూడదు. नाश होने वाले चीजों के ऊपर हमारा मन नहीं लगाना चाहिए। కొత్త కొత్త విశ్వాసాలు అయితే పాపం మనకేం తెలియదు. नए नए विश्वास से तो बेचारे उनको कुछ मालूम नहीं है। ఇంకో విషయం తెలుసా, एक और बात पता है, రేపు తీర్పు వచ్చిన మన పరిమాణం కూడా అడుగుతాడు. तो जब हम न्याय में खड़े हो जाएंगे तो हमारे जो परिमाण को भी पूछेगा, ఎన్ని సంవత్సరాలు అవుతుంది విశ్వాసం तो ఉంచి? कितना साल हो गए तुम्हारा विश्वास ఇన్ని रखते हुए? సంవత్సరాలైన విశ్వాసి నిన్నగాక మొన్న విశ్వాసతో నువ్వు ఆ నామకార్థ పనులు నువ్వు కూడా చేస్తున్నావు అంటే ఏమంటాడు? इतना साल की तुम विश्वासी हो, कल परसों जो विश्वास किया उन्हीं से भी की अधिक तुम इस संसार के नाम मात्र की कार्य कर रहे करके पूछेगा तो क्या बताएंगे? సరే, కొంతమంది సంవత్సరాలు ఉంటారు, कुछ लोग तो सालों सालों से हैं, కొంతమంది నామకార్థ సంఘాలు ఉంటాయి. कुछ कलिशा ऐसे नाम मात्र की हैं, గట్టిగా ఖండించరు, वो अच्छी तरह खंडन करके नहीं ఇలాంటి बताते, మాటలు చెప్పరు, వాళ్ళు इस तरह की बातें भी नहीं बताते, చెప్పరు. नहीं बताते। సరే, వాళ్ళ విషయం అది అక్కడ వేరుగా वो ఉంచాలి. बात तो अलग है, उसका వాళ్ళకి లోకం కావాలి. उनको तो संसार चाहिए। ఒకసారి ఒక విశ్వాసి, एक बार एक विश्वासी, నేను బైబిల్ పట్టుకుంది, मैंने बाइबल पकड़ा, ఆమె బైబిల్ పట్టుకుంది, उसने बाइबल पकड़ा, నేను సెలవులకు వెళ్ళాను, मैं छुट्टी में गया हुआ था, నేను ఇంకో ఊరు వెళ్ళబోతున్నాను, एक दूसरा गांव जा रहा था मैं, ఆయన కూడా వచ్చింది, वो भी आई थी, బైబిల్ చేతిలో ఉంది, बाइबल हाथ में है, బైబిల్ చేస్తుంటే ఆ పేట మీద కూర్చుంది బస్ స్టాండ్ దగ్గర. वो बस स्टैंड के पास एक वो पटरी में बैठी थी, वो ఓ మేక వచ్చింది, एक बकरी आ गई, మేక వచ్చి పూలని తింటుంది, अब आके उसका जो जोड़ा में लगा हुआ फूल खा रही थी, ఇన్ని పూలు పెట్టింది, इतने सारे फूल लगाए, ఇన్ని కనకాంబరాలు పెట్టింది, इतने फूल लगाया, బైబిల్ చేతిలో ఉంది, बाइबल हाथ में है ऐसे, బైబిల్ చేతిలో ఉంది, बाइबल ऐसे हाथ में है, ఇన్ని పూలు పెట్టింది, इतने सारे फूल लगाए, అది गजरा కూర్చుంది, बैठी हुई थी, వెనక మాలకు వచ్చి మేక రెండు భుజాల మీద చేతులు వేసి తింటే మాల పెట్టింది. पीछे से बकरी आए, दोनों कंधे के ऊपर अपने आगे का पैर रख के फूल खींच के खाने लगी। ఏమంటుంది తెలుసా, क्या बोल रहे पता ఈ है? పాడు మేక సావా, ये बकरी का नाश ఇది हो जाए, ఎవడు దీన్ని పెంచుకుంటున్నాడు, कौन इसको पालता होगा? ఆమె నోటి నుంచి డాష్ 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 డాష్
उसके मुंह से ऐसी गंदी 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 गालियां निकल रहे थे। ఎందుకని क्यों? హృదయం నిన్నట్లే బయటికి కూడా కనపడుతుంది కదా. जैसा हृदय भरता है वही तो बाहर दिखता है ना। నేను అక్కడే నుంచున్నా. मैं ऐसे ही खड़ा था वहां నేను पे। పోయి అన్నాను, मैंने जाके कहा ఏం పేరమ్మా నీ పేరు क्या అన్నా. नाम है तुम्हारा करके पूछा। ఏం పేరు అన్నా. क्या नाम है? ఉండయ్యా పేరు తర్వాత సంగత. तो रहने दो, नाम बाद में बताएंगे। ఇది సైతాన్ ఎంత నేను చక్కగా కూర్చొని అప్పు నన్ను పాటు చేసింది. मैं कितना पैसा लगा के फूल लेके आए, गजरा लगाए, तो देखो इसने खराब कर दिया। నేను అన్నాను, मैंने कहा సిగ్గు లేదా నీకు? आपको शर्म नहीं आती? సిగ్గు నాకు చూసింది. मेरे को ऐसा ही देखी, కింద నుంచి పైకి చూసింది. नीचे से ऊपर देखी। తెల్ల బట్టలు వేసుకున్నాను. मैंने सफेद वस्त्र पहना, బైబిల్ చేతిలో ఉంది. बाइबल हाथ में था, వణికిపోయింది. वो हिल गई थी। సిగ్గు లేదా నీకు मैंने అన్నాను. कहा आपको शर्म नहीं होती? ఇంతమంది అన్ని జనుల మధ్య इतना अन्य जाति के बीच में చండాలంగా బూతులు తిడుతున్నారు. इस तरह गाली बकते हो, ఏంటిది? ये क्या स्वभाव ఎన్ని है? సంవత్సరాలు విశ్వాస రక్షణలోకి कितना వచ్చి साल हो गए तुम उद्धार पा के? చెప్పిన సంవత్సరాల రక్షణ వచ్చి कितना साल हो गए उद्धार में आके? ఏం చెప్తావులే, అయ్యే దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. क्या बताऊं, कम से कम 30 साल हो रहे हैं। 30 సంవత్సరాల నుంచి నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. 30 साल से प्रभु आपको बचा रहे నిన్ను हैं। కాపాడుతావు. प्रभु आपको बचाते हुए आ रहे ఎందుకని हैं। తెలుసా? क्यों पता है? ఇంకా మారు మనసు పొందుతావు. अभी भी मन ఇంకా మారు మనసు अभी పొందుతావు. भी मन फिराओगे, ఇంకా మారు अभी మనసు भी పొందుతావు. मन फिराओ बोल के। ఇప్పుడు ఏమైంది ఇక్కడ? अब क्या हुआ यहाँ पे? అందరిని ఎంగ చూసారా? सब लोग आपको देखा है ना? ముందైతే ఎవరు చూడలేదు నిన్ను. ऐसा तो किसी ने नहीं देखा। ఇప్పుడు జరిగితే అందరూ చూశారు. ऐसा होने पर सबने आपकी ओर, ఇప్పుడు ఏమంటున్నారు? अब क्या बोलते हैं? క్రైస్తవురాలు అంటున్నారు. ये मसीह है करके बोलते हैं, క్రైస్తవురాలు అంటున్నారు. मसीह बोलते हैं। అప్పుడు ఆయన కన్నీరు గార్చి, तब उसने पश्चाताप किया। ఏ ఊరయ్యా నీదంతా? क्या कौन सा गाँव में बेटा? ఎక్కడ ఉంటావయ్యా? कहाँ रहते हो? पूछा। నేను ఢిల్లీలో ఉంటానని मैं చెప్పాను. दिल्ली में रहता हूँ। నేను ఢిల్లీలో ఉంటాను. मैं दिल्ली में रहता हूँ। ఇక్కడ కూర్చోయ్యా? यहाँ क्यों आ गए आप? మై ఫలానూరు అన్నా. मैं फलाना गाँव। అయ్యో మై పక్కూరినయ్యా అన్న. तो कहने लगे हमारे तो उसी बगल का गाँव है, పక్కూరినయ్యా. उसी बगल का गाँव है। అయ్యో ఒక రోజు వచ్చి వాక్యం చెప్పాను. एक दिन आके हमारे गाँव वचन बताना। 20 నిమిషాలు వాక్యం చెప్పాను. तो ఆయన वहाँ पे 20 मिनट मैंने उससे वचन बांटा। 20 నిమిషాలు వాక్యం చెప్పాను. 20 मिनट वचन बांटा, కన్నీరు గార్చింది. आंसू बहाई। బస్సులు వస్తున్నాయి పోతున్నాయి. बस तो आ रहे जा रहे थे, నా బస్సు వస్తుంది, ఆయన బస్సు వస్తుంది. मेरा भी बस आ रहे जा रहे थे, उसके भी आ रहे जा रहे थे। లోపల బస్ స్టాండ్ లో కూర్చొని बस स्टैंड में बैठकर 20 నిమిషాలు 20 मिनट వాక్యం చెప్పాను. वचन बताया। అమ్మ అట్లా ఉండొద్దమ్మా. अम्मा ऐसा नहीं रहना చూడండి चाहिए। బైబిల్ ఏం రాసింది. देखो बाइबल में क्या लिखा हुआ చూడండి है। పేతురు గారు ఏం చెప్పాడు. देखो देखिए पत्रस क्या कहता है। ప్రియులారా, प्रियो, ఒక క్రైస్తవ్యం అనే దానికి ఒక విలువైన జీవితం ఉంది. तो मसीह लोगों के लिए एक बहुत कीमती भर ఈ जिंदगी। లోకంలో ఈ లోక వాటి పైన మనం ఎక్కువగా ధ్యానం ఉంచకూడదు. इस संसार के विषयों पर हम ज्यादातर ध्यान नहीं लगाना चाहिए। అందుకే అంటాడు, इसलिए कहता है భూ సంబంధమైన విషయాలు మనం ధ్యానం ఉంచకూడదు. भू संबंधी विषयों के ऊपर हमें ध्यान नहीं लगाना चाहिए। చూడండి ఈ యొక్క చిన్న కుమారుడు देखिए यहाँ पे छोटा पुत्र जो है, తన తమ్ముడిని కూడా తమ్ముడు అనేటువంటి తన పెద్ద కుమారుడు बड़ा पुत्र जो है, తన తమ్ముడిని తమ్ముడు అనే స్థితి కూడా రాలేదు చూడండి. अपने छोटे भाई को मेरा छोटा भाई बोलने के भी राजी नहीं हो, అలాంటి స్థితికి కూడా రాలేదు చూడండి. ऐसा राजी भी नहीं हो रहे। देखिए ఏం చెప్పాలి చెప్పండి क्या పిల్లలు? बताएं उसके बारे में, बताइए। అలాంటి వాళ్ళు ఏం మాట్లాడదు. ऐसे लोगों के लिए क्या నీ కొడుకు అంటున్నారు. तेरा पुत्र बोलता है, అంటే यानी कि సంఘములో ఉన్న వ్యక్తి ये कलिशे में रहने वाला ही है इंसान, పొలము నుంచే వస్తున్నాడు. खेत से ही आ रहा है। మనం పోయిసారి చెప్పుకున్నాం 2 రోజుల క్రితం. 2-4 दिन पहले हमने सुना था खेत, పొలము అంటే కేతి అని, పొలము అంటే సంఘం అని. खेत की मतलब कलिशा है बोल के। ఆ సంఘములోనే ఉన్నాడు ఈ వ్యక్తి. कलिशा में ही रहने वाला व्यक्ति, తండ్రి సంబంధం దగ్గరలోనే ఉన్నాడు. पिता के निकट में ही, ఆయన పర్యవేక్షణలోనే ఉన్నాడు. ఈయన उसके नीचे ही था, ఆయన పర్యవేక్షణలోనే ఉన్నాడు. उनकी देख रहे। కానీ మనసు చూడండి ఎంత దూరంగా ఉందో. देखिए उनका मन देखिए कितना दूर है, ఎంత దూరంగా ఉందో చూడండి. कितना दूर है అందుకే देखिए। యెషయా అంటాడు, इसलिए यशायाह बोलता है, బ్రతుకుచున్నామని పేరు మాత్రమే చచ్చిన వాళ్ళలాగానే ఉన్నామంట. तो कहने को तो हम जीवित तो है मगर मरे हुए करके बोलते అంటే हैं। ఎట్లా? कैसा? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, हम अपराध और पाप से मरे हुए थे, అంటే ఆలోచనల ద్వారా. यानी कि हमारे सोच के द्वारा। ఇప్పుడు మన సంఘంలో కూర్చున్నాం అనుకో, हम अभी कलिशे में बैठे हैं, సంఘంకి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? जब कलिशे में आने के बाद क्या करते हैं? వాక్యం వింటాం. वचन सुन, లైవ్ లో వస్తున్నారు, लाइव में आ रहे हैं, ఏం చేస్తారు? क्या कर रहे हैं? దైవదాసుడు ఏం చెప్తున్నాడు? प्रभु का दास क्या बताता है, ఏం చెప్తున్నాడు? क्या बताता है? అయ్యో ఆయన వినాలి, నేను उनको सुना है मुझे, ఆయన మార్చుకోవాలి. सुन के बदलना चाहिए मुझे। కొంతమంది ఏమంటారు? कुछ लोग क्या सोचते हैं, జానంగా అంటారు, ध्यान से सुनते हैं, నా ఏమన్నా ఎత్తి చూపిస్తున్నాడా? मेरे विषय में कुछ बोल रहे क्या, నాదేమన్నా చూపిస్తున్నాడా? मेरे बारे में कुछ बोलता है ఈ क्या? పక్క వాళ్ళు అంటారు, बगल वाले ఎందుకు बोलते ఇద్దరు हैं, స్నేహితులు పక్క పక్కన ఎప్పుడు పక్క పక్కన ఉంటారు. क्योंकि ये दोस्त है, दोनों बगल बगल में बैठते हैं, నిన్ను గురించే నిన్ను గురించే నిన్ను గురించి तेरे बारे में बोलते रहते నిన్ను हैं, గురించే तेरे बारे में बोलते रहते हैं। నాకు తెలుసులే అమ్మా, ఇవాళ నా మీదకి వస్తుంది వాక్యమనే. हाँ मुझे पता है, ये आज मेरे बारे में बताएंगे। ఇట్టినే వాళ్ళు చాలా మంది ఉంటారు. इस तरह सुनने वाले भी बहुत వీళ్ళు लोग పెద్ద होंगे। కుమారులు, ये बड़े पुत्र हैं, వీళ్ళు ఉంటారు జాగ్రత్తగా. ये भी बड़े ध्यान से सुनते वचन को। బాగా ఈయన చక్కగా ఈయన కన్నీరు గారుస్తాయో నా తప్పుని ఎత్తి చూపించాడు, ఈ రోజు ఇక రేపటి నుంచి నేను తప్పు చేయనయ్యని సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. अच्छी तरह सुनते भी हैं, आंसू बहाते, अपनी गलती को मानते हैं और कल से ऐसा नहीं करूंगा बोल के दूसरे दिन गवाही बताने वाले भी होते हैं। ఇప్పుడు ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తిని ఈ వ్యక్తి అంటది,
ఒకళ్ళొకళ్ళు సాక్ష్యం చెప్పి సరిపోతుందా ఏంది? దేవుడు చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. दूसरी जो बदलता नहीं है वो कहती है ऐसी ऊपर ऊपर बातें बोलने से, आंसू बहाने से चलेगा क्या? प्रभु हृदय को देखता है करके बोलती है, जो नहीं बदलने वाली। ఇదిగో రేపు నుంచి మైక్ అలగియద్దు, कल से बोलते माइक उनको नहीं देना, అటు పోవద్దు పాట పాడటానికి, गाना गाने के लिए माइक उधर नहीं जाना ఇటే चाहिए, రావాలి, इधर ही आना चाहिए, ఇటే రావాలి. इधर ही आना चाहिए। బా, ఎంత భయంకరమైన విషయాలు తెలుసా? ऐसे एक भयानक हालत होती है कलिसियाओं में। అది తప్పు అని తెలియదు వాళ్ళకి, उनको ये गलत है करके नहीं पता, అది प्रियो। తప్పు అని వాళ్ళకి ये తెలియదు. गलती है करके नहीं पता उनको, అందుకే అంటాడు इसलिए कहता है పూర్తిగా దేవుని మనసు మనకు రావాలి. पूर्ण रीति से प्रभु का मन हमारे पास आना चाहिए। ఎవరన్నా సంగతి తగ్గిపోతే अगर कोई ऐसे भटक गए हैं, వాళ్ళని రమ్మని అడగాలి ప్రభువు. उनको प्रभु में बुलाना चाहिए తప్పు दोबारा। చేస్తుంటే अगर गलत कर నువ్వు रहे हैं, హెచ్చరించు, లేకపోతే ఒక పని చేయి, ప్రార్థన చేయి వాళ్ళ గురించి, उनको सावधान करो तो करो, नहीं तो उनके लिए प्रार्थना करो, కాపురతో పంచుకో. सेवा के साथ बांटो इस बात ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు, को। प्रार्थना करेंगे पास्टर जी, మంచిది, अच्छी बात है, ప్రార్థన చేయటం మంచిది, प्रार्थना करना अच्छी बात है। కానీ పగ మాత్రం పెట్టుకోబా. मन के अंदर बदला लेने वाला स्वभाव बिल्कुल नहीं रखना, వాళ్ళని హెచ్చరించాలి మనం. उनको सावधान करना है हमें। నేనేది అది मैं यही बोलता हूँ, హెచ్చరిద్దాం. सावधान करेंगे। పై పైన ప్రేమగా ఎదురుగా ఉన్న ప్రేమగా మాట్లాడి బయటికి వెళ్ళిన వాళ్ళు చెడ్డగా చెప్పుకునే కంటే ऊपर ऊपर तो उनके सामने प्यार से बात करेंगे, बगल में जाके उनकी बुराइयां निकालेंगे उससे। ఎదుటిగా ఉండే వాళ్ళ తప్పులు వాళ్ళ ఎత్తి చూపిస్తే, अगर सामने में ही उनकी गलतियों को उठा के दिखाने से, పక్కకి వెళ్ళి వాళ్ళ గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే, बगल में जाके उनके लिए आंसू बहा के प्रार्थना करने నిజంగా से, ఎవరి పేరు గొప్పది ఇక్కడ? कौन बड़ा है, कौन महान है, इन दोनों ఎవరి में ప్రేమ से గొప్పది ఇక్కడ? कौन सा प्यार अच्छा है? ప్రియులారా, प्रियो, ఈ శాస్త్రులు పరిషత్ సదుకాయలు కూడా ये शास्त्री पर से सदुकई भी, యేసు ప్రభువా यीशु मसीह ఏంటి నువ్వు చేస్తున్నావు? क्या बोलते हो? ఎవరితో కూర్చుంటున్నావు? किसके साथ बैठते हो? ఎవరితో తింటున్నావు? किसके साथ खाते ఎవరితో हो? తాగుతున్నావు? किसके साथ पीते ఎవరికి हो? మాటలు చెప్తున్నావు? किसको बातें बताते हो? యేసు ప్రభు అన్నాడు, तब यीशु मसीह ने कहा, నీ పిల్లోడు గుంట్లో పడితే నీ పిల్లోడిని నువ్వు బయట దీవా? अगर तेरा बेटा किसी गड्ढे में गिर गए तो तू उठाता नहीं क्या? నీ ఎద్దు గుంట్లో పడితే బయట దీవా? आपका गाय किसी गड्ढे में पड़ गए तो आप नहीं ऊपर उठाओगे? వీళ్ళందరూ పాపంలో నశించిపోయారు, ये सब पाप में भटक गए हैं, పాపంలో నశించిపోయారు. पाप में भटक गए చూడండి, हैं। యేసు ప్రభు చాలా మాటలు చెప్పుంటాడు, प्रिय, यीशु मसीह ने बहुत सारी बातें कहा होगा, చాలా మాటలు చెప్పాడు యేసు ప్రభు, बहुत सारी बातें कहा होगा, కానీ लेकिन ఒక్క మాట కూడా వాళ్ళకి ఎక్కదు. एक बात भी उन शास्त्री परिचयों के पल्ले नहीं पड़ती, ఒక్క మాట వాళ్ళకి ఎక్కదు. एक बात भी पल्ले नहीं पड़ती। ఎందుకు ఎక్కదంటే क्यों पल्ला नहीं వాళ్ళకి पड़ता? వినాలనే స్వభావం లేదు, उनको सुनने का स्वभाव नहीं है, ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియదు. పాపం, व्यवस्था उनको पता नहीं है, ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి. व्यवस्था नहीं पढ़ते। ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి क्यों नहीं पढ़ते मालूम है उनको? చదవరు వాళ్ళు. वो पढ़ते ही नहीं है। నిజంగా తగ్గిపోయాడు వీళ్ళందరూ. सच्ची में सब भटके हुए हैं। మన అబ్రహాం సంతానం మనం, हम अब्राहम के वंशज हैं, మనకు జీవవాక్కులు దొరికినాయి. हमें जीवन का वचन मिला है। అయ్యో, ఈ తగ్గిపోయిన వాళ్ళకి దొరకలేదే. ये भटके हुए लोगों को नहीं मिला। ఇదిగో మెస్సీ వస్తాడే, मसीह आने वाला है, వచ్చి వాళ్ళకి వాక్యం చెప్తాడే, आके उनको वचन बताएगा। అవన్నీ వాళ్ళకి తెలియదు. वो सारी बातें उनको नहीं पता, అవన్నీ వాళ్ళకి తెలియదు. ये सारी बातें उनको नहीं मालूम। మీకు అర్థమైందా? समझ में आ गया? ఈ రోజు आज परमेश्वर का इस नियम, ఈ క్రమంలో इस नियम में మనం ఉండకపోతే अगर हम नहीं रहेंगे, పరలోక రాజ్యానికి వెళ్ళము, स्वर्ग राज्य में नहीं जाएंगे, ఎత్తబడము. हम उठा लिए नहीं ఈ जाएंगे। వాక్యం విన్నప్పుడు जब ये वचन सुना हमने, మనం ఆలోచించాలి. सोचना चाहिए हमें। ఒకవేళ మనలో తప్పులు ఉంటే अगर हमारे अंदर ऐसी कोई गलती है, నా గురించి అనుకోవు దేవుడు, मेरे विषय में करके नहीं ఓహో सोचना, ఇది తప్ప हाँ ये गलत है। అంటే తెలియకపోతే, अगर अनजाने से है तो, తెలియక చేస్తే अगर अनजाने में किया हो तो ఏమనాలి? क्या बोलना चाहिए? ఓహో ఇది తప్ప, हाँ हाँ ये गलती है, రేపు నుంచి చేయను. कल से प्रभु ये नहीं करूंगी। ఈ కూడా లేకుండా ఉంటారా ఏంది మనిషి అన్నాక? अगर ये इंसान होने के नाते इतने छोटी छोटी गलती भी नहीं रहेंगे क्या? ऐसा नहीं बोलना। అని కావాలని కూడా వాక్యాన్ని వ్యర్థంగా ఆలోచించి కూడా చేస్తే ఇంకా అలాంటి వాళ్ళకి మారరు. अगर ऐसा जान पूछ के वचन का विरुद्ध करते रहेंगे तो ऐसा इंसान कभी भी नहीं बदलेगा, ఎప్పుడు మారరు. कभी भी नहीं बदलेगा। చూడండి, పెద్ద కుమారుడు देखिए यहाँ पे बड़ा बेटा తండ్రి దగ్గరే ఉన్నాడు, पिता का पास में ही था, తండ్రి దగ్గరే ఉన్నాడు, पिता के साथ था, కానీ తండ్రి లక్షణం ఒక్కటి కూడా రాల, लेकिन पिता का लक्षण में से एक भी लक्षण नहीं आया, ఒక్కటి కూడా రాల. एक भी लक्षण ఈ नहीं आया। తగ్గిపోయిన కుమారుడు जो भटका हुआ पुत्र था, బయట ఉండి बाहर रहते हुए పశ్చాత్తాపడ్డాడు, पश्चाताप किया, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. फिर लौट के आ गए पिता के पास, కానీ అతను చేర్చుకుని ఇతనికి మనసు అప్పలా. लेकिन उसको अपनाना है, इसको अच्छा नहीं लगा, ఎందుకంటే क्योंकि ఇతని ధనాపేక్ష, उनके पास धन का व्यामोह है, కోపం, गुस्सा है, క్రోధం,
ईर्ष्या है। ఈ స్నేహితులతోటి ఆనందించాలనే ఒక ఆనందం. ये संसार के तौर पर दोस्तों के साथ आनंदित उठाने का मन है इसके पास, కానీ నా తండ్రి ఎప్పుడు నాకు అలాంటి అనుమతి ఇలా. लेकिन मेरे पिता ने कभी ऐसा समय नहीं అంటే తండ్రి దగ్గరే ఉన్నాడే గాని पिता का पास तो है ये, మనసంతా లోకంలోనే ఉంది. सारा मन जो है संसार में ఈనాడు है। క్రైస్తవులుగా ఉంటారు గాని आजकल मसीह जैसा रहते हैं, లోకం ఏంటి, లోకం అంతా వాళ్ళలోనే ఉండాలనుకుంటారు. संसार की सारे विषय अपने अंदर ही रखते हैं, లోకం అంతా వాళ్ళకే కావాలనుకుంటారు. सारा संसार का विषय हमें चाहिए करके सोचते हैं। వీళ్ళు అలా అనుకోకూడదు. మనం ऐसा नहीं होना चाहिए, దయచేసి అలా వద్దు. దయచేసి ऐसा नहीं सोचना। నేను మీకు హాత్ జోడి చెప్తున్నాను. आपको हाथ जोड़ के हम ఒకవేళ बताते हैं, మీకు తెలియకపోతే अगर आपको नहीं मालूम होगा నన్ను అడగండి, मुझे ఇంకా पूछिए, ఈ లేఖనాలు చెప్తాను. और भी मैं కానీ మీరు आपको, పరలోకానికి వెళ్ళాలి. लेकिन आपको स्वर्ग जाना है, మీరు పరలోకానికి వెళ్ళాలి. स्वर्ग जाना है, అది నా యొక్క ఉద్దేశం. यही हमारा उद्देश्य అందుకే है। అన్నాడు, इसलिए कहता है పైన వాటి వైపు చూడండి, ऊपरी वस्तुओं के అసలు लिए భూ देखो, సంబంధమైన నశించాటిని ఏటిని కూడా చూడొద్దు. धरती के संबंधित चीजों के ऊपर मन नहीं लगाना, ఏవి మన మీదకి రావద్దాయి. ये हमारे जिंदगी में नहीं आना चाहिए। కాబట్టి इसलिए ఇలాంటి విషయాలు జాగ్రత్తగా గమనిస్తాం. ऐसे विषयों को ध्यान करेंगे, ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे, ప్రార్థన చేద్దాం. प्रार्थना ఈ करेंगे। పెద్ద కుమారుడు స్వభావం మనలో ఉండకూడదు. बड़ा पुत्र जैसा स्वभाव हमारे अंदर नहीं అసలు ఈ होना స్వభావం మనలో రాకూడదు. चाहिए, ऐसा स्वभाव हमारे अंदर काम नहीं करना चाहिए। కలిసిమెలిసి ఉండే స్వభావం, मिलजुल के रहने वाला स्वभाव, దేవునితో ఉండే స్వభావం, प्रभु के साथ रहने वाला स्वभाव, దేవుని యొక్క ఆలోచనలు. परमेश्वर का ही केवल विचार రండి हमारे पास। ప్రార్థిద్దాం. आइए प्रार्थना చిన్న करें, ప్రార్థన, छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। ప్రభువా మీకు వందనాలు, प्रभु आपको धन्यवाद, మీకు స్తోత్రాలు నాయన. आपको महिमा करते हैं, స్తోత్రాలు ప్రభు. धन्यवाद करते ఈ हैं। రోజు నీ దాసుని ద్వారా आज के दिन आपके दास के द्वारा పెద్ద కుమారుడు గురించి మాట్లాడు. जेठा पुत्र के बारे में बात పెద్ద किया। కుమారుడు నాయన जेठा पुत्र जो है తండ్రి దగ్గరే ఉన్నాడు, पिता का पास में ही था, కానీ తండ్రి ప్రేమ లేదు. लेकिन पिता का प्यार उसके पास नहीं। అయా శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయల స్వభావమే ఉంది. शास्त्री पर से सदुकाई के स्वभाव उसके ఆ पास है। సనుగుళ్ళు ఆ గుణగుళ్ళే. इस तरह कुड़कुड़ाने वाले स्वभाव उसके అదిగో पास। చిన్న కుమారుడు పెద్ద పాపి అనుకుంటున్నాడు, छोटे बेटे को वो बड़ा पापी समझता है, కానీ ఈయన తండ్రి దగ్గరే ఉండి పాప స్వభావం దీనిలో. लेकिन पिता के पास रहते हुए खुद पाप के स्वभाव में है, ఇతనేమి నేర్చుకోలేదు. ये कुछ भी नहीं सीख पाया। కానీ చిన్న కుమారుడు తప్పిపోయి మళ్ళా తిరిగి వచ్చి छोटा बेटा जो भटक गया था फिर पश्चाताप करके वापस आया, పూర్తిగా పశ్చాత్తాపడ్డాడు. पूर्ण से पश्चाताप కానీ किया। తండ్రి దగ్గర ఉన్న వ్యక్తి పశ్చాత్తాపడలేదు. लेकिन पिता पास रहने वाला पश्चाताप नहीं ఈనాడు किया। సంఘంలో కూడా అలా ఉంది ప్రభు. प्रभु कलिशा में आजकल विश्वास ऐसा ही క్రీస్తు है। సహవాసం అలా ఉంది ప్రభు. ऐसे मसीह की संगति में ऐसा लोग रहते हैं అలాంటి प्रभु जी। ఉంటే ऐसा लोग कोई है, ఇప్పుడే మేము మానుకోవాలి. ऐसे ही वो अपना गलती को ఇప్పుడే मान सके। మానుకోవాలి. अभी गलती को मान सके। ఇప్పుడే యేసు ప్రభు వస్తున్నాడు. अभी यीशु मसीह आ रहे ఇప్పుడు हैं, వస్తే పరిస్థితి ఏంటి? अभी आने से क्या हालत ఇంకా होगा? లోకం మీద నాకు మోహం मैं ఉందా? अभी भी संसार के ऊपर मन लगा, ఇంకా లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద నాకు మోహం ఉందా? संसार के विषयों पर मेरा मन है प्रभु। నశించాటిపోయింది. नाश जो ఈ होने రోజు वाली है, తీసేసుకుని आज से मैं उनको निकालूंगा। పైనున్న వాటి అందే ऊपरी वस्तुओं की, భూ సంబంధం నశించిపోయి కాదు, वो धरती की ओर नाश होने वाला चीजों पे मन नहीं लगाऊंगा। పైనున్న వాటి అంతే ऊपरी वस्तुओं के నేను लिए క్రీస్తు లేపడ్డాను. मसीह के साथ उठाए गए तो ఈ రోజు మోకరించి ప్రార్థన చేస్తాను. प्रभु इस तरह मैं प्रार्थना करता हूँ, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. प्रभु हमें आशीष दे। ఈ రోజు నాయన నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాట్లాడేసినాము. प्रभु आपके दास के द्वारा बताए गए वचनों को आशीष कीजिए। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युग और युग तक सदा काल बने रहे। आमीन। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికి వందనాలమ్మా. सबको